హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అరికెలతో ఉప్మా చేసుకునే విధానం చూద్దాం. చాలా హెల్దీ ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, బీనీస్ అన్ని అలాగే రాత్రంతా నానబెట్టుకున్న అరికెలు, పెసలు బాగా రాత్రంతా నానబెట్టుకోవాలి. కంపల్సరీ మర్చిపోకండి. ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే తిరువాత గింజలు వేసిన తర్వాత అలా వేగనిచ్చిన తర్వాత మనం అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలా గెరిటెతో తిప్పుకుందాం. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీనీస్, క్యారెట్, అలాగే క్యాప్సికమ్, పచ్చి బఠానీ అంటే మనకి రెడీమేడ్గా దొరికేవి కాదండి, కలర్ చేసినవి మనం ఒలుచుకోవాలి. అవే బాగుంటాయి, చాలా హెల్దీ. ఇది మాత్రం మర్చిపోకండి. అరికెలు, పెసలు రాత్రంతా నానబెట్టుకోవాలి, లేకపోతే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిగా కూరగాయలు మనం వేసిన వాటిని, వెజిటేబుల్స్ని వేగనివ్వాలి. కొద్దిగా వేగనిచ్చిన తర్వాత మనం అందులోనే రాత్రంతా నానబెట్టుకున్న అరికెలని ఒక కప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే మనం రాత్రి నానబెట్టుకున్న పెసల్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అలా గెరిటెతోటి మళ్ళీ ఇంకొకసారి రౌండ్గా కలుపుకొని దాన్ని మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 4 విజిల్స్, 4 అంటే 4 విజిల్ తీసుకొని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఉప్మా. మీరు తిన్నారంటే మైమర్చిపోతారు, అమృతం లాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీగా, చాలా ఫిట్గా ఉంటారు. షుగర్, బీపీ, థైరాయిడ్ వీళ్ళకి చాలా మంచిది. అలాగే ఏం లేని వాళ్ళకి కూడా మంచిది. మీరు కంపల్సరీ ట్రై చేయాలని కోరుకుంటూ